ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। 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 हरे कृष्ण। సో భక్తులందరికీ కూడా శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే మన ఇస్కాన్ గుంటూరు వారి తరపున మీ అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. మరి మనము ఇప్పటి వరకు ఒక 3 సెషన్స్ చెప్పుకున్నాం మనము. మరి ఈ రోజున సెషన్ 4 అంటే 4వ సెషన్ చెప్పుకోబోతున్నాము. ఈ రోజున సెషన్ పేరు పునర్జన్మ ఉంటుందా ఉండదా అనే దాని గురించి ఈరోజు మనం చెప్పుకుంటాము. మరి అలాగే పోయిన క్లాసులో మన యొక్క సెషన్ 3 యొక్క పేరు ఎవరైనా చెప్తారా? అలాగే ఇంత ముందు క్లాసులో మనం ఏం చెప్పుకున్నాం ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సర్వ దుఃఖాల నుండి విముక్తి పొందడం ఎలా అనే దాని గురించి నేర్చుకున్నాము. హరి బోల్. శ్రీకృష్ణ పరమాత్మని జతలో మనం ఉండంగా దుఃఖానికి అవకాశమే లేదు. సో సర్వం సుఖాలే. సో ఆత్మకి శాశ్వతమైంది అనే దాని గురించి మాట్లాడుతున్నాం. హరే కృష్ణ. మాతాజీ చాలా యాక్టివ్ ఉన్నారు. మాతాజీ ఎలా ఉన్నారంటే స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లా ఉన్నారనమాట. వెరీ గుడ్. అలా ఉండాలి అందరూ కూడా. ఓకే, ఇంకెవరైనా ప్రయత్నిస్తారా చెప్పడానికి? మనం పోయినసారి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఇనువల్ శ్రీనివాసరావు బాబు, గుంటూరు నుంచి. లాస్ట్ క్లాస్ లో సర్వ దుఃఖాల నుండి విముక్తి పొందటం ఎలా అనే దాని గురించి మనం వివరించడం జరిగింది ప్రభు. మనం ఆత్మ గురించి తెలుసుకుంటే మనం శరీరం కాదు, మనం ఆత్మ అని తెలుసుకోవాలని చెప్పి ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు శ్రీకృష్ణ వారు. ఆత్మ అనేది శాశ్వతమైనది. అది ఇప్పుడు పుట్టి ఇప్పుడు ఎప్పుడో మరణించేది అట్లాంటిది కాదు. ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. శరీరం పోయినా గాని ఆత్మకి చావు పుట్టుక అనేవి ఉండవు. అదేవిధంగా ఆత్మను ఎటువంటి అస్త్రాలు ఖండింపలేవు, గాలి దాన్ని మోయలేదు, అట్లానే నీరు తడపలేదు. అదేవిధంగా ఒక దేహాన్ని జీర్ణమైనప్పుడు మనిషి కొత్త వస్త్రాలను ఎలా అయితే ధరిస్తాడో అలానే జీర్ణమైనటువంటి శరీరాన్ని ఆత్మ వదిలి మళ్ళా ఇంకొక దేహాన్ని తీసుకుంటుంది. ఇవన్నీ తెలిసినప్పుడు మనం మనుషుల గురించి దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి శ్రీకృష్ణ వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణుడి పట్ల మనం
ఆయనే నా ప్రాణనాథుడు, అన్యమైన ప్రభువు ఇంకా ఆయన నాకు అన్యమైన ప్రభు, ఇంకెవరు వేరే వాళ్ళు లేరు అని చెప్పి మనం ఆయన్ని ఉంచినప్పుడు, ప్రేమయుతమైనటువంటి భక్తిలో మనం వెళ్ళినప్పుడు ఇటువంటి దుఃఖాలు ఇవన్నీ కూడా మనం ఏమీ చేయలేవు. మనకు దుఃఖం అనేది రాదు. దుఃఖానికి మెయిన్ కారణం కోరిక. ఆ కోరిక అనేది లేకపోతే దుఃఖం అనేది, కష్టాలు అనేవి రావు అని చెప్పి మీరు వివరించడం జరిగింది. అట్లానే వివిధ శ్లోకాల గురించి చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు మీరు అందరూ కూడా. మరి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు క్లాసు పునర్జన్మ ఉంటుందా ఉండదా దీని గురించి చెప్పుకుందాము. మరి క్లాస్ చెప్పుకునే ముందు మన క్లాస్లో విద్యార్థులు చెప్పండి, పునర్జన్మ ఉంటుందా ఉండదా? ఉంటుంది ప్రభుజీ. పునర్జన్మ ఉంటుంది. యా, ఎన్నో ప్రశ్నలకి సమాధానమే భగవద్గీత. ఎన్నో సమస్యలకి పరిష్కారమే భగవద్గీత. నాస్తికవాదులకి, శాస్త్రజ్ఞులకి కూడా జ్ఞానోదయం కలిగించే శక్తి భగవద్గీత ఉంది. ఎవరైనా జన్మించిన వాడికి మరణము లేదు అని అన్నప్పుడు వారికి మనం ఈ విధంగా 2వ అధ్యాయంలో 27వ శ్లోకాన్ని చదివి మనం వినిపించవచ్చు. మనం ఎప్పుడు కూడా ఒక రిఫరెన్స్ లేకుండా, ఒక ఎవిడెన్స్ లేకుండా మనం ఎప్పుడైనా చెప్తున్నాం అనుకోండి, అవతల వారు అంతగా విన్నా కూడా వారు దాన్ని పట్టించుకోరు. అందుకే చూస్తే మన ఆచార్యులు కానీ, మన భక్తులు కానీ, వారి ప్రవచనాల్లో కానీ, వారి క్లాసుల్లో కానీ ప్రతిసారి కూడా ఏదో ఒక శ్లోకాన్ని వాళ్ళు రిఫరెన్స్ తీసుకుంటూ, ఏదో ఒక ఎవిడెన్స్ పలానా గీతలో, పలానా శ్లోకములో, పలానా అధ్యాయం నుంచి చెప్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే సిస్టమాటిక్ స్టడీ అంటారనమాట. భక్తి శాస్త్రి కోర్సు చేసిన వారికి సిస్టమాటిక్ స్టడీ వస్తుంది. అంటే భగవద్గీతను సిస్టమాటిక్ ఎలా చదవాలి అనే విషయం తెలుస్తున్నాను. అలాగే మరణము లేదు అంటే మరణం ఉంది కానీ జన్మ లేదు అనే వారికి మనము ఈ విధంగా చెప్పవచ్చు, ఇక పలానా అధ్యాయము పలానా శ్లోకం అని. చాలామంది నాస్తికవాదులు అంటుంటారో లైఫ్ ఈజ్ షార్ట్, జీవితం చిన్నదండి, ఉన్నంతకాలం మనం చక్కగా ఎంజాయ్ చేసేయాలని చెప్పి అంటుంటారు అనమాట. అలాగే కొంతమంది భక్తి చేసేవాళ్ళు కూడా కొంతమంది సంపూర్ణమైన భక్తి లేని వారు కూడా ఒక భ్రమలో ఉంటారు. ఏంటి, భక్తేనండి, భుక్తేనండి అంటూ ఉంటారనమాట. ఇది సగము జ్ఞానం అన్నమాట. అలా కాకుండా భగవద్గీత చదవందే, అర్థం చేసుకుందే, ఆచరించందే ఎవరికి కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానం రాదు అని మన ఆచార్యుల ద్వారా మనం తెలుసుకున్నాము. అలాగే వ్యక్తిగత అనుభవం కూడా వస్తూ ఉంటుంది అనమాట ఒకసారి ప్రయత్నిస్తే కనుక. ఆ విధంగా ఈరోజు మనము ఈ సెషన్ 4లో మనము పునర్జన్మ ఉంటుందా ఉండదా, ఎందుకు ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనకి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీకృష్ణ భగవానుడు అర్జుని కేంద్రంగా పెట్టుకొని ఎటువంటి విషయాలను బోధించారు, ఎవరికి, కేవలం అర్జునుడికే కాదు సమస్త మానవాళికి కూడా ఆయన ఎటువంటి ఉపదేశాన్ని ఇచ్చాడు అనే దాని గురించి మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, హరే కృష్ణ. ఎస్, ఎవరైనా మాతాజీ గారి ప్రభులు కానీ శ్లోకం చదవచ్చు. హరే కృష్ణ ప్రభుజీని ప్రణామం ప్రభు. చదువుతాను ప్రభు. మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఎస్. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మామృతస్య చ తస్మాత్ పరిహారాతే నత్వం శోచితమహర్వసి. హరి బోల్. థాంక్యూ ప్రభుజీ. హరే కృష్ణ. పుట్టిన వానికి మరణము తప్పదు,
మరియు మరణము పిదప జన్మము తప్పదు. అందుచే పరిహరించుటకు వీలు లేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణమునందు నీవు దుఃఖింపరాదు. అక్కడ పరిష్కరించడానికి అవకాశం లేదు, దానికి పరిహారం లేదు. ఎందుకంటే అర్జునుడి యొక్క ధర్మం యుద్ధము చేయడమే కాబట్టి. అందుకని ఇక్కడ దేని గురించి చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడి శ్లోకం అంటే, అర్జునుడు ఎప్పుడైతే యుద్ధం చేయడానికి నిరాకరించినటువంటి ఒక డీమోటివేషన్ స్టేజ్లో ఉన్నటువంటి సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి అర్జునుని శ్రీకృష్ణ భగవానుడు మోటివేట్ చేయడం కోసం అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఒక మోటివేషనల్ స్పీకర్గా, ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా, ఒక గురువుగా వారి యొక్క పాత్రను పోషించారు శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ ఒక డీమోటివేషన్ స్టేజ్లో ఉన్నవాడిని ఏ విధంగా మోటివేట్ చేసి మళ్ళీ తన ఒక విద్యుక్త ధర్మాన్ని, అంటే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అంటారు, ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అంటే వారు చేయవలసినటువంటి పనిని, వారు ఆచరించవలసిన ధర్మాన్ని వారంతటి వారు తెలుసుకొని మళ్ళీ వారు ఆ ధర్మాన్ని నిర్వహించేలాగా చేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. అలాగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఓ అర్జున, నీవు కేవలము చనిపోయే వారి గురించి నువ్వు బాధపడుతున్నావు. ఈ ఒక్క శరీరాలు ఏవి కూడా శాశ్వతము కాదు నాయన, ఈ ఆత్మలు శాశ్వతము. అందుకని వారు మరణించిన పిమ్మట మళ్ళీ ఈ ఒక్క ఆత్మ మళ్ళీ వెళ్ళి వేరే దేహాన్ని తీసుకుంటుంది. దాని గురించి నువ్వు చింతించకుండా నీవు నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని నువ్వు నిర్వహించు నాయన, దాని గురించి నువ్వు దుఃఖింపవద్దు అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ చాలామందికి సమాజం ఉన్నటువంటి భౌతికవాదులు కావచ్చు, ప్రారంభంలో నుండి భక్తులు కావచ్చు, కొంతమంది కావచ్చు, ఒక డౌట్ రావచ్చు, ఎందుకు మళ్ళీ పునర్జన్మ, అసలు పునర్జన్మ ఎందుకు వస్తుంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. ఎస్, పునర్జన్మ ఎందుకు వస్తుంది అని తెలుసుకుందాం. తర్వాత పునర్జన్మ లేకుండా కూడా ఇలా చేసుకోవచ్చు కూడా మనం చెప్పుకుంటాం ఈరోజు క్లాస్. ఇక్కడ పునర్జన్మ ఉంటుందంటే ఉంటుందని తెలుసుకున్నాం. ఎలా తెలుసుకున్నాం మనం అంటే, శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మనకి భగవద్గీతలో బోధించారు కాబట్టి ఇది ప్రమాణము, శాస్త్ర ప్రమాణము. ఫలానా అధ్యాయంలో ఫలానా శ్లోకములో శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు అంటే ఏంటి, ఇది శాస్త్ర ప్రమాణము. అది ఎందుకు హోమం చేయాలండి, ఎందుకు యజ్ఞం చేయాలి అంటే మనకి కృష్ణ యజుర్వేదంలో ఉంటుందన్నమాట. ఇది ప్రమాణము, ఇది ప్రమాణము. అట్లాగే ఇక్కడ ఇది ప్రమాణం అన్నమాట. అయితే ఇప్పుడు మనము పునర్జన్మ ఎందుకు వస్తుంది, పునర్జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, పునర్జన్మ యొక్క కారణం ఏంటి, కారణం లేకుండా ఏది ఉండదు కదా, ఎందుకు పునర్జన్మ అనే దాని గురించి మనం తెలుసుకుంటాం. పునర్జన్మ ఎందుకంటే ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల భాష్యంలో చాలా చక్కగా వివరించారు. ఒకసారి మన భాష్యాన్ని చదువుకొని తర్వాత మళ్ళీ మనం దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. శ్రీల ప్రభుపాదుల భాష్యంకి ఇచ్చాయి, శ్రీల గురుదేవుకి ఇచ్చాయి. జీవితమునందలి కర్మలను అనుసరించి ఎవరైనాను తిరిగి జన్మింపవలసి ఉన్నది. నిర్ణీత కాల కార్యములు ముగిసిన పిమ్మట మరణించి మరొక జన్మ పొందవలసి ఉండును. ఈ విధముగా జనన మరణ చక్రమున మానవుడు ముక్తి అనునది లేకుండా సంచరించుచున్నాడు. ఇక్కడ చూడండి, కర్మలను అనుసరించి అంటే జీవితంలో ఎవరైనా పునర్జన్మ ఎందుకంటే మనం ఒకే ఒక్క మాటలో చెప్పవచ్చు, కర్మను అనుసరించి పునర్జన్మ వస్తుంది. ఈ ప్రస్తుత జన్మలో మనం ఏవైతే కర్మలు చేస్తామో, పాపము పుణ్యము, ఈ కర్మ ఫలితాలని మనము అనుభవించడం కోసం మళ్ళీ మనకి పునర్జన్మ వస్తుంది మానవులకి. నెంబర్ 1 ఈ పాయింట్ చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి.
ఓ పెద్ద పెద్ద స్టోరీస్ చెప్పకుండా మనం ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు సింగిల్ పాయింట్లో మనం చెప్పాలి అంటే మానవుని యొక్క ప్రస్తుత జన్మలో కర్మను అనుసరించి మళ్ళీ తదుపరి జన్మ ఉంటుంది, అంతే. అలాగే నిర్ణీత కాల కార్యములు, వారు చేసినటువంటి కార్యములు ముగిసిన తర్వాత వారికి ఒక టైం స్పాన్ ఉంటుంది. ఒక 80 ఇయర్సా, 90 ఇయర్సా, లేదా 100 ఇయర్సా. ఈ టైము ముగిసిన తర్వాత అతను మళ్ళీ కూడా మరణించి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎటువంటి జన్మ వస్తుంది అంటే కరెక్ట్గా చెప్పలేము. మళ్ళీ మానవ జన్మ వస్తుంది కరెక్ట్గా చెప్పలేము. ఒక బ్రాహ్మణంశంలో జన్మించినటువంటి వ్యక్తికి మళ్ళీ బ్రాహ్మణుడిగా పుడతాడని మనం చెప్పలేము. ఒక క్షత్రియుడు మళ్ళీ క్షత్రియుడిగా పుడతాడని మనం చెప్పలేము. భారతదేశంలో పుట్టిన వ్యక్తి మళ్ళీ భారతదేశంలో పుడతాడని కూడా మనం చెప్పలేము. ఇలాగా కులానికి, మతానికి, ప్రాంతాలకి అతీతంగా కూడా జన్మ రావచ్చు, మనం చెప్పలేము. కానీ జన్మ మాత్రం తథ్యము అంటే కన్ఫాము, తప్పకుండా జన్మ మాత్రము ఉంటుంది. ఈ విధంగా జనన మరణ చక్రంలో ముక్తి అనేది లేకుండా, విముక్తి అనేది లేకుండా, మోక్షం అనేది లేకుండా సంచరిస్తూ ఉంటాడు అనమాట. జన్మ, మృత్యువు, జరావ్యాధి. అలాగే ఈ జనన మరణ చక్రము లో ఒకటి ఉంది, ఏంటంటే అనవసర హత్యలు, జంతు హింస, యుద్ధము అనే వాటిని సమర్థింపదు శాస్త్రం. శాస్త్రం ఎప్పుడు కూడా దాన్ని ఆమోదించదు. అంటే పుట్టినవాడు మరణించాలి కాబట్టి నేను వారిని చంపేస్తాను, ఇది అనవసరం. ఇంకా అలాగే జంతువులను చంపేస్తాను, యుద్ధము కారణంలో యుద్ధం చేస్తానంటే కనుక శాస్త్రం ఒప్పుకోదు అనమాట. దాన్ని శాస్త్రం ఒప్పుకోదు. అలాగే మన దేవలోకంలో చట్టం కూడా దానికి ఒప్పుకోదు. ఇక్కడ భూలోకంలో ఈ యొక్క చట్టము కొంతమందికి చుట్టమై ఉండొచ్చు, కానీ దేవలోకంలో చట్టము ఎవరికి కూడా చుట్టము కాదు. అది ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, చట్టం అక్కడ అందరికీ కూడా సమానమే. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశంలో ఆర్మీ వాళ్ళు ఉంటారు. ఈ ఆర్మీలో వచ్చేసే సైనికుడు వేరే దేశం మీద యుద్ధం చేసినప్పుడు అతను కొంతమంది యుద్ధం చేసి వారిలో కొంతమంది చంపవచ్చు. అదే సైనికుడు ఇంటికి వచ్చినప్పుడు ఇంటి పక్కన వారు ఏదో గొడవని చెప్పేసి అతను గనక ఆ ఇంటి పక్కన వాడిని అదే గనితో కాలిస్తే అది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా? మీ అందరికీ కూడా ప్రశ్న, ఎందుకు యాక్సెప్ట్ చేయదు? అక్కడ మరణమే, ఇక్కడ మరణమే కదా. కానీ ఎందుకు ఆ ఒక్క భేదాన్ని ఎవరైనా వివరించగలరా మన క్లాసులో? హరే కృష్ణ ప్రభుజీ అక్కడ విధి నిర్వహణ ప్రభుజీ, వారి పని వాళ్ళు కరెక్ట్ గా చేయాలి. అది కదా. అది ఇక్కడ అతను అక్కడ ఆర్మీలో 100 మందిని చంపినా కూడా అతను దేశ ప్రధాని ఆదేశాలు అనుసరించి, కేంద్ర హోంశాఖ మంత్రి యొక్క ఆదేశాలను అనుసరించి తన యొక్క విద్యుత్ ధర్మం అంటే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ చేస్తున్నందుకు గాను అతనికి శిక్ష ఉండదు. అతను దేశ ప్రజల రక్షణ కోసం యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ అర్జునుడు కూడా సైనికుల్లాగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, నీవు ఈ విధంగా యుద్ధం చేసి చంపటం వలన ఎవరికి కూడా నష్టం లేదు, నీకు కూడా పాపము రాదు నాయనా అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకని అనవసర హత్యలు మాత్రం ఎవరు కూడా చేయకూడదు. అర్జునుడు అవసర హత్యలు చేయడానికే సందేహపడుతున్నాడు. ఇక్కడ కృష్ణుడు చెప్పండి అది అవసరమే కదా. కృష్ణుడే చెప్తే అదే ధర్మం. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. అవునా? ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతు నుంచే వచ్చింది. అందుకని కృష్ణుడు ఏది చెప్తే అదే ధర్మం అన్నమాట. భీష్ముడు కొన్నిసార్లు డిబేట్ చేస్తాడు శ్రీకృష్ణుడితోటి. ఏంటి కృష్ణ, నువ్వేమన్నా కొత్త సంస్కృతి తీసుకొస్తున్నావా? హరే, సుభద్రాని అర్జునుడు తీసుకెళ్ళిపోవటం
ఎంతవరకు ధర్మము? ఒక ఎంగేజ్మెంట్ అయిపోతే అంటే నిశ్చితార్థం అయిపోతే కనుక ఆ ఒక కన్యకు వివాహంతో సమానం అంటారు కదా. అటువంటిది నీవు ఏ విధంగా దీన్ని సమర్థిస్తున్నావు నువ్వు అని భీష్ముడు అడుగుతాడు కృష్ణుడిని. అప్పుడు చెప్తాడో, ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం ఎప్పుడు కూడా వివాహంతో సమానం కాదు, వివాహం అయినట్టు కాదు అని చెప్తాడు. చాలా క్లారిటీ ఇస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. మహాభారతం చదవండి. కేవలం ఒప్పందం వరకే, వివాహం చేసుకుంటానికి నిశ్చయార్థం ఒక ఒప్పందం వరకే, కానీ ఇది ఎక్కడా కూడా పెళ్లి అయిపోయినట్టు కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఒక కన్య ఒక వధువు లేకపోతే వరుడు తనకి స్వేచ్ఛ ఉంది. తనకి కావలసిన భర్తని, తనకు కావలసిన భార్యని సెలెక్ట్ చేసుకునే స్వేచ్ఛ ఉంది. కాబట్టి మనం ఎవరి యొక్క స్వేచ్ఛని కానీ ఎవరి యొక్క మనసుని కానీ గాయపరిచే హక్కు మనకి ఎవరికి లేదు అని భీష్ముడికి హితబోధ చేస్తాడు శ్రీకృష్ణుడు అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒప్పుకోవాలి వద్దా? ఏమని? కృష్ణుడు చేసింది మంచి పని అని మనం ఒప్పుకోవాలి వద్దా? ఏది? సుభద్రాదేవిని అర్జునుడు తీసుకెళ్ళిపోయాడు. మనం నిజంగా ఒప్పుకోవాలా వద్దా చెప్పండి? మన క్లాస్లో ఎవరైనా చెప్పండి. అది ధర్మం అని ఒప్పుకోవాలా వద్దా? ఒప్పుకోవాలి. అదే కదా. అదే గనక బయట మన సమాజంలో ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోతే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామా? అది ఒప్పుకుంటామా? ఒప్పుకోకూడదు కూడా. ఎందుకంటే ప్రమాణం లేదు దానికి. అంటే ప్రమాణం ఎందుకు లేదంటే అక్కడ ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు. అక్కడ అర్జునుడు సుభద్ర యొక్క వివాహానికి ఈ ధర్మ సంస్థాపనార్థానికి సంబంధం ఉంది. అందుకని కేవలం వ్యామోహం కోసమో స్వలాభం కోసమో ఇటువంటి వెళ్ళిపోయి వివాహాలు చేసుకుంటాం అనేది సమర్థత కాదనమాట. అంటే శ్రీకృష్ణుడికి చాలా చక్కగా వివరించాడు. అట్లాగే అనవసర హత్యలు కానీ, జంతుహింస కానీ, యుద్ధము కానీ శాస్త్రం ఎప్పుడు కూడా సమర్థింపదు. ఇక్కడ కేంద్ర హోంశాఖ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు యుద్ధం చేస్తారు. శ్రీకృష్ణ భగవానుడు ఆదేశానుసారము అర్జునుడు యుద్ధం చేస్తాడు. గురువు యొక్క ఆదేశానుసారము శిష్యుడు తన ఒక విద్యు ధర్మాన్ని నిర్వహిస్తాడు. ఇలాగ మనం దీన్ని చక్కగా డివైడ్ చేసుకోవాలన్నమాట, మనకు అర్థమయ్యేలాగా. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ తల్లి గర్భంలో ఈ ఆత్మ ప్రవేశిస్తుందో అతనికి పూర్వము భవిష్యత్తు అంటే భూత భవిష్యత్తు వర్తమానాలు ఈ 3 కూడా తెలుస్తాయంటే అక్కడున్న ఆత్మకి ఎప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ఆ తెలిసినప్పుడు తను ఎంతో బాధపడుతూ భగవంతుని ప్రార్థిస్తాడంటే ఏమనంటే, నాయనా తండ్రి, నేను పూర్తిగా తెలుసుకుని ఉన్నాను, ఎరిగి ఉన్నాను. ఇంతకుముందు నేను ఎవరిని, నేను ఏమి తప్పులు చేశాను, ఇప్పుడు నేను మళ్ళీ ఎందుకు జన్మ తీసుకుంటున్నాను, భవిష్యత్తులో నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నాకు అన్నీ తెలుస్తున్నాయి. కానీ ఒక్క ఛాన్స్ కృష్ణ, ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నీ యొక్క భక్తియుక్త సేవ చేసుకొని నేను మళ్ళీ జన్మ లేకుండా చేసుకుంటా అని చెప్పి రాధపడుతుంటాడంట. ఎందుకు? ప్రశ్న మీ అందరికి ఎవరైనా చెప్తారా మన క్లాస్లో? ఎందుకు? మీ అందరి చేత మాట్లాడించడానికి చెప్తున్నాను, అడుగుతున్నాను, చెప్పండి ఎవరైనా. ఎందుకు? ఉండొచ్చు తల్లి గర్భంలో హ్యాపీగా చల్లగా ఏసీలో లాగా. చెప్పండి ఎవరైనా. తల్లి గర్భంలో ఉండలేక ప్రభుజీ నరకయాతన పడతారు ప్రభుజీ. తల్లి గర్భం ఎలా ఉంటుందంటే నరక అమావాస్య కన్నా కారు చీకటిలా ఉంటుందంట. రక్తము, పేగులు, అవయవాలు వీటంటి మంది ఏంటి అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అసలు చెప్పాలంటే ఆ గర్భంలో ఉన్నంత నరకం ఎక్కడా ఉండదంట. కనీసం ఆ పైలోకాలన్నా యమలోకాలను కొద్దిగా ఎక్కడన్నా కొద్దిగా రిలాక్స్ ఇస్తారా, ఇక్కడ మాత్రం రిలాక్స్ ఏ ఉండదంట. అటువంటి భయంకరమైనదంట ఈ ఒక్క జన్మ ఏంటి. అందుకని ఆ ఒక్క శిశువు ఆ విధంగా కోరుకుంటుందంట. కానీ ఎప్పుడైతే ఈ డెలివరీ అయినప్పుడు అంటే జన్మ తీసుకున్నప్పుడు ఆ బయటపడంగానే మాయ పట్టుకొని అతను మళ్ళీ భూత వర్తమాన భవిష్యత్తు మొత్తం 3 కూడా మర్చిపోతున్నాడు.
ఎందుకు? ఈ భౌతికమైన ప్రపంచం అటువంటిది కాబట్టి. ఈ భౌతికమైన ప్రపంచమే మాయా ప్రపంచము. ఇదే ఒక పెద్ద సెంట్రల్ జైలు అనమాట. చూడండి, జైల్లో ఉన్నవాడికి బుద్ధి సరిగ్గా పనిచేయదు. అదే మందిరంలో ఉన్నవాడికి బుద్ధి బాగా పనిచేస్తుంది. ఇంట్లో ఉన్నవాడికి బుద్ధి బాగా పనిచేస్తుంది. స్కూల్లో ఉన్నవాడికి బుద్ధి బాగా పనిచేస్తుంది. అదేంటి? జైల్లో కూడా అన్నం పెడతారుగా, జైల్లో కూడా పడుకుంటాడుగా, జైల్లో కూడా సాంగత్యం ఉంది కదా వాడికి. కానీ ఎందుకు వాడికి జైల్లోనూ హ్యాపీనెస్ లేదు, మందిరంలో హ్యాపీనెస్ ఉంది, ఇంట్లో హ్యాపీనెస్ ఉంది? కారణం ఏంటంటే సాంగత్యము ఒకటి. అలాగే స్థల ప్రభావము. స్థల ప్రభావము, అక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అక్కడ హంతకులు, దుర్మార్గులు, ముద్దాయిలు అందరూ ఉంటారు. అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుందన్నమాట. అదే మందిరంలో ఏముంటుంది? భక్త బృందం ఉంటారు. స్వామివారి నిరంతరం కూడా దీప ధూప నైవేద్యములు, భజనలు, కీర్తనలు, హారతులు ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఒక మందిరంలో పాజిటివ్ ఎనర్జీస్ అంటే పాజిటివ్ వేవ్స్ ఉంటాయి. కాబట్టి అవి మన శరీరాన్ని తగిలినప్పుడు సైన్స్ పరంగా ప్రూవ్ అయింది, మన శరీరం ఎప్పుడు టచ్ అవుతాయో అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదండి, ఒక శుద్ధ భక్తుడు సాంగత్యం కూడా మన మనసుకి ఎంతో ప్రశాంతత ఇస్తుందంట. ఒక శుద్ధ భక్తుడి దగ్గర మనము భగవద్గీత భాగవతం శ్రవణం చేసినా కూడా మన మనసు ఎంతో పవిత్రత, మనశ్శాంతి ఉంటుందంట. కారణం ఏంటంటే ఈ ఒక్క వాయిస్లో కూడా వైబ్రేషన్స్ ఉంటాయంట. ఈ ఒక్క వాయిస్లో కూడా వేవ్స్ ఉంటాయంట. అందుకని జన్మ మరణము ఇంత ప్రమాదమైనది. అంటే ఇప్పుడు మనం జన్మ గురించి తెలుసుకున్నాం. అంటే జన్మ తీసుకునే ముందు తల్లి గర్భములోకి వెళ్తే ఎంత కష్టం అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరి మృత్యు ఎలా ఉంటుంది అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటుందండి మరణం అంటారా? ఎలా ఉంటుందండి మరణం అంటే చెప్తున్నారు. ఈ మరణం గురించి మనం 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. మరణం ఎలా ఉంటుందంటే, మనకి ఒక దోమ కుడితేనే చాలా బాధేస్తుంది. అటువంటిది సుమారుగా 5,000 తేలు కుడితే ఎలా ఉంటుందో అంత బాధ ఉంటుందంట ఈ ఒక్క ప్రాణం విడిచే ముందు. ఒక తేలు కాదండి, 5,000 తేళ్ళు కుడితే సుమారుగా ఏంటి ఎంత నొప్పి ఉంటుందో అంత బాధ ఉంటుందంట కదా. ఇది ఒక ప్రమాదము. అంటే ఇంకో ప్రమాదం ఉందండి, దీని సొల్యూషన్ కూడా చెప్పుకుందాం మళ్ళీ మనం. ఇది ఒక ప్రమాదము, తర్వాత ఇంకో ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదం అంటే, ఎవరైతే కలియుగ ధర్మాన్ని ఆచరించకుండా, ఎవరైతే ఈ మెల్లో కంఠమాల లేకుండా, ఎవరైతే చివరి రోజుల్లో హరిని స్మరించకుండా ఎవరైతే శరీరం విడిచిపెడతారో వారి దగ్గరికి ఎవరు వస్తారండి? మీకు ప్రశ్న. యమదూతలు, యమభటులు వస్తారు. అతను రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, కోటీశ్వరుడు అవ్వచ్చు, లేకపోతే మంచి బ్రాహ్మణుడు అయి ఉండొచ్చు, పండితుడై ఉండొచ్చు, అష్టవధాని అయి ఉండొచ్చు. అర్థమైందా? ఏది చేసినప్పుడు కూడా అతని దగ్గర ఎవరు వస్తారండి? తప్పకుండా కూడా యమభటులే వస్తారు. అంటే కొంతమంది పండితులు, అష్టవధానులు వారి హరిభక్తి చేస్తే గనక, వారు హరిని స్మరిస్తే కనుక వారి దగ్గరికి రారు. అంటే చేయని వారి గురించి చెప్పుకుందాం మనం అంతే. ఓకే, ఎవరు వస్తారండి? యమభటులు వస్తారు. యమభటులు ఎలా తీసుకెళ్తారండి? ఎలా తీసుకెళ్తారు? నాన్నగారు అయ్యా రండి సార్, మీరు రాష్ట్రపతి చెప్పి మరీ తీసుకెళ్తారా? లేదు లేదు, వచ్చి మెల్లో ఏం వేస్తారండి? యమపాసం వేస్తారు. దీన్ని ఎలా పోల్చారంటే మన ఆచార్యులు చెప్తున్నా మీకు నేను. ఒక కుక్కల బండి వచ్చి స్ట్రీట్ డాగ్స్ని, లైసెన్స్ ఉన్న డాగ్స్ను వదిలేస్తుందంట. ఏది? కుక్కల బండి. ఎందుకంటే దానికి ఎవడున్నాడు? ఒక యజమాని ఉన్నాడు. యజమాని ఊరుకోడు, గుర్తుపెట్టుకోవాలి. అదే ఆ లైసెన్స్ లేని కుక్కను ఏం చేస్తారు? ఎత్తి మెల్లో తాడేసి ఎత్తేస్తారు. అలాగే మనకు కూడా యజమాని లేనప్పుడు, అంటే యజమాని ఉన్నాడు ఎలా తెలుస్తుంది? మన మెల్లో కంఠమాలే మనకి యజమాని ఉన్నాడో తెలుస్తుంది అనమాట. ఓకే, యజమాని లేనప్పుడు ఏం చేస్తారంటే ఆ యమపాసం మన మెల్లో వేసుకుని తీసుకెళ్తారు. ఎలా తీసుకెళ్తారంటే సరే చాలా ఘోరంగా ఉంటుంది, అది వేరే విషయం. సింపుల్ కూడా మనం చెప్పుకుందాం. వైతరిణి నది అని చెప్పి ఉంటుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే ఈ యమలోకానికి ఊరు బయట ఉంటుంది అనమాట. మన ఊరు బయట ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట.
ఆ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ సిటీలో రావాలంటే మనం క్యాబ్ మాడుకోవాలి, ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా కష్టం కదా. అలాగే అక్కడ యమలోకంలో కూడా వైతరి నది ఉంటుందన్నమాట. అంటే ఊరు బయట తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారంట. అదేంటయ్యా ఇప్పుడు దాకా తీసుకొచ్చా ఇక్కడ వదిలేసావు ఏంటంటే, నాయనా మీరు యముడి దగ్గర రావాలని చీఫ్ జస్టిస్ దగ్గర రావాలి. చీఫ్ జస్టిస్ అంటే ప్రధాన న్యాయమూర్తి, ఆయన దగ్గర మీరు రావాలి అంటే ఈ ఒక వైతరిని నదిని దాటుకొని రావాలి అని చెప్పి వదిలేస్తారు. ఈ వైతరి నదిలో ఏముంటుందండి, ఎవరైనా చెప్పండి మన క్లాస్లో? చీము, నెత్తురు, అన్ని రకాల ఆ, చీము, నెత్తురు, మరుగుతున్న రక్తము. రక్తము, ఈ మాంసము. ఒక్క నదిలో వారికి చాలా కష్టం ఉంటుంది. అరే కృష్ణా నదిలో ఈదకూడదమే కష్టం, ఇంకా అటువంటి నదిలో ఏమి ఈదకూడతారు చెప్పండి. అటువంటి టైంలంట ఈ వ్యక్తి గనక భూలోకంలో గోవుకి ఆహారం అందించిన, గోవుకి ఏ చిన్నపాటి సేవ చేసినా కూడా, గోదానము చేసిన, గోరక్షణ చేసిన, గోవుకి సేవ చేసిన ఇతనికంట అక్కడ కామధేను అని వీళ్ళందరికీ నాయకురాలు ఏంటి, ఎవరైతే కామధేను నిత్యమూడ కృష్ణుడికి క్షీరాభిషేకం చేస్తుంటుందంట. అటువంటి కామధేనువు వచ్చి చక్కగా వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఏమని తోకిస్తుంది అనమాట. ఈ తోకను పట్టుకొని వీళ్ళు వైతరినది ఈదుకొని మళ్ళీ చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్తారు. ఈ చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళంగానే లైన్లో నుంచే పెడతారు. మన ఖైదీ నెంబర్ 1, ఖైదీ నెంబర్ 2, ఖైదీ నెంబర్ 3 ఎలాగైతే లైన్లో నుంచే పెడతారో జైల్లో జైలరు అలాగే వీళ్ళు నించోబెడతారు అనమాట. నించోబెట్టినప్పుడు అడుగుతారు, నీ పేరేంటి అంటే, నా పేరు యాయాతి మహారాజు. ఓహో, ఆహా, ఏం చేసావంటే, నేను అన్నదానాలు చేశానండి, వస్త్రదానాలు చేశానండి, ఏంటి ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఎంతో సమానం చేశానండి, ఆఖరికి బ్రాహ్మణ కన్య నన్ను సహాయం అడిగితే బ్రాహ్మణ కన్య సహాయం చేశానండి, అంతేకాకుండా వివాహం చేసుకోమంటే బ్రాహ్మణ కన్యను కూడా వివాహం చేసుకున్నానండి, ఎందుకంటే క్షత్రియుని కూడా బ్రాహ్మణ కన్య వివాహం చేసుకోవాలంటే పెద్ద సాహసం లాంటిది, అది చిన్న విషయం కాదు అని చెప్పగానే, ఓకే నీవు చేసుకున్నంత చెప్పావు కాబట్టి నీ పుణ్యవంత అయిపోయింది కాబట్టి నువ్వు మళ్ళీ భూలోకానికి వెళ్ళని చెప్పేసి అక్కడి నుంచి తోసారు అండి. అప్పుడు వచ్చి ఆయన ఎక్కడ ఋషుల మధ్యలో పడ్డాడు. అదొక అవకాశం ఎవరికి, ఆయనకి. ఎందుకంటే చాలా ధర్మాలు చేశాడు కాబట్టి, చాలా మంచి పనులు చేశాడు కాబట్టి కనీసం వచ్చి ఋషుల మధ్యలో పడ్డాడు. లేకపోతే ఆయనకి మళ్ళీ వేరే జన్మ ఇవ్వడం అంత టైం తీసుకోలేదు. ఎందుకంటే యాయతి మహారాజు గొప్ప గొప్ప చక్రవర్తి, ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. కానీ ఆయన ఎక్కడ పోయింది తెలుసా, అక్కడ ఆయన గురించి ఆయన చెప్పుకున్నందుకు, అంటే నేను చేసిన సేవ అంతా చెప్పుకున్నందుకు ఆయనకి పోయిందనమాట. సో అప్పుడు మళ్ళీ ఆ ఋషులందరూ కూడా ఆయన చేత మళ్ళీ భక్తి చేయించి ఆయన మళ్ళీ భగవద్ధామం పంపించారు. యాయతి మహారాజు భగవద్ధామం వెళ్ళాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి భాగవత కథలో వస్తుంది అన్నమాట యాయతి మహారాజు గురించి. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, మోరలు మనం చేసుకున్న సేవ ఎవరికి చెప్పరాదు, ఇది ఒకటి మనకి మోరల్ తెలుసుకోవాలన్నమాట. ఇది ఈ యొక్క జనన మరణ చక్రం. ఈ విధంగా ఏంటంటే ఇందుకు చెప్తారు శాస్త్రము, జన్మించిన వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించగా తప్పదని ఈ విధంగా మనకి శాస్త్ర ప్రకారం చెప్తున్నారు అనమాట. ఇంత నాలెడ్జ్ ఉంటుంది. అందుకని ఎవరైతే నాస్తికవాదులు, ఎవరైతే శాస్త్రజ్ఞులు అనుకుంటారో లైఫ్ ఈజ్ షార్ట్ అండి, ఉన్నంతకాలం మనం బాగా తినేసేయాలి, మనం ఉన్నంతకాలం బాగా ఎంజాయ్ చేయాలనుకునే వాడికి అసలు లైఫ్ స్టార్ట్ అయ్యేది అంటే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట అసలు లైఫ్ అనేది. అందుకని లైఫ్ ఈజ్ బిగ్, లైఫ్ ఈజ్ నాట్ ఏ షార్ట్ అనమాట. అందుకని ఇక్కడ ఒక ప్రాక్టీస్ చేయడం కోసం, ఇక్కడ అంటే జైల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు జైల్లో ఉంటాడా? కాదు. జైల్లో ఉన్న వ్యక్తి తన ప్రవర్తనతోటి, తన సత్ప్రవర్తనతోటి, తన మంచి ఆలోచనతోటి తన ప్రవర్తన మార్చుకొని, వ్యవహారంలో మార్చుకుని తనకు మంచిగా ఉంటే అతని సంవత్సరానికి ఒకసారి జనవరి 26వ తారీఖునో ఆగస్టు 15వ తారీఖునో రాష్ట్రపతి ఆమోద ముద్రతో అతన్ని రిలీజ్ చేస్తారు. అలాగే మనందరం కూడా ఇక్కడ జైల్లో ఉన్నాం. భక్తులకి ఏమిటి అవకాశం అంటే, జైల్లో ఉన్నప్పుడు కూడా మనము మన భగవంతుని మరిచిపోకుండా మనము భగవన్నామస్మరణ చేస్తున్నాం కాబట్టి మనకు జైల్లో ఉన్నా కూడా మనకు బాధ లేదు. ప్రహ్లాదుల్లాగా ఎక్కడున్నా మనకు బాధ లేదు, ఎక్కడున్నా మన హరినామ జపం చేసుకుంటూ ఉంటాం. అయితే మరి జైల్లో ఉండి కూడా భక్తి చేయని పరిస్థితి ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట. జైల్లో ఉండి కూడా భక్తి చేయబోతే పరిస్థితి అంటే, రియలైజేషన్ రాకపోతే, చేసిన తప్పును తెలుసుకోకపోతే, హరిని ఆశ్రయించకపోతే,
గురువుని ఆశ్రయించకపోతే, సంపూర్ణమైన జ్ఞానం లేకపోతే మళ్ళీ జనన మరణ చక్రములో తప్పకుండా మళ్ళీ తిరగవలసిందే. ఇప్పుడు చెప్పండి ప్రశ్న అందరికీ, పునర్జన్మ ఉంటుందా ఉండదా? ఉంటుంది, ఉండదు. పునర్జన్మ ఉంటుందా ఉండదా? మనం చేసే కర్మఫలాన్ని బట్టి ఉంటుంది కానీ ప్రభు, మరి ఇప్పుడు మనం చేసే సాధన అంతా గోలోకి వెళ్ళాలని కదా ప్రభుజీ. అవును. ఉంటుందని ఖచ్చితంగా ఎలా చెప్తాం ప్రభుజీ? కన్ఫ్యూజన్ సాధన ఇది. అందుకే మన ప్రశ్న, నేను మొదటి ప్రశ్నకి ఇప్పుడు ప్రశ్నకి తేడా ఉంది. మొదట ఎప్పుడు ప్రశ్న అడిగానంటే మనం క్లాస్ చెప్పుకోకముందు ఉంటుందంటే ఎస్ ఉంటుంది. ఇప్పుడు క్లాస్ చెప్పుకున్నాం కదా, ఎలాగ ఆన్సర్ చెప్పాలో చెప్తాను మీకు, ప్రయత్నించండి. ఎవరైతే హరిభక్తి చేస్తారో కలియుగంలో వారికి జన్మ ఉండదు. సింపుల్ ఆన్సర్, స్ట్రైట్ అవే ఆన్సర్ అన్నమాట. అర్థమైందా? అది ఎవరైతే చేయరో వారికి జన్మ ఉంటుంది. అండ్ మరణము కూడా ఉండదని గుర్తుపెట్టుకోవాలి. మరణం కూడా ఎందుకు మరణం ఉండదంటే అతను కేవలం శరీరాన్ని విడిచిపెడుతున్నాడు కాబట్టి అది మరణం కాదు. అది అంటే భక్తుడు, అందుకని మనం ఎప్పుడు కూడా మరణించారనము. ఆయన భగవద్ధామం వెళ్ళారంటాం, లేకపోతే వైకుంఠాన్ని చేరుకున్నాం అంటుంటారు జనరల్గా. అందుకే చూడండి, అతను చనిపోయిన తర్వాత, అతను శరీరం విడిచిపెట్టిన తర్వాత పెద్ద కర్మ పేరేంటంటే యాక్చువల్ శాస్త్రం ప్రకారం వైకుంఠ సమారాధన అంటారనమాట. మనం చూస్తున్న కొన్ని బ్యానర్లు కడతారనమాట. అది అంటే అతను వైకుంఠానికి చేరుకునే భావనలో ఆయనకి ఆ రోజు కార్యక్రమం చేస్తాడు. మరి ఏ విధంగా కార్యక్రమం చేయాలంటే ఏది పడితే అది వండి పెడతాం కాదండి. వైకుంఠ సమారాధన పెద్ద కర్మ ఒక్క ఎలా చేయాలి ఆ తంతు అంటే చెప్తుంది శాస్త్రము. శ్రీల ప్రభుపాదని అడిగారు ఇలాగా, ప్రభుపాద్ మన వైష్ణవుల గనక ఈ శరీరం విడిచిపెట్టినప్పుడు మనం ఎలా చేయాలంటే ప్రభుపాద్ ఒక మంచి సూచన ఇచ్చారు, మంచి సలహా ఇచ్చారు. ఏమిటంటే ఆ రోజు మనము ఆహార పదార్థాలన్నీ కూడా వండి భగవంతుడికి నైవేద్యం పెట్టి, ఆ భగవంతుడి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని ఆ ఆ ఎవరైతే శరీరం విడిచిపెట్టారో ఆ భక్తుడికి పెట్టి, ఆ తర్వాత భగవంతుని నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా మహాప్రసాదంగా వితరణ చేయమని చెప్పారనమాట. దీనివల్ల ఎంతమందికి ఉపయోగం అంటే, ఎవరైతే శరీరం విడిచిపెట్టారో ఆ భక్తుడికి ఉపయోగం ఉంది, ఆ ప్రసాదం తీసుకున్న వాడికి ఉపయోగం ఉంది, కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగం ఉంది, భగవంతుడు సంతోషపడతాడు అనమాట. కానీ ఇప్పుడు చేసే తంతు ఏదైతే ఉందో బయట, దానివల్ల నష్టం ఏమిటంటే ఇది ఇంకొక అపరాధం యాడ్ అవుతుంది అనమాట. ఏదైతే భగవంతుని నైవేద్యం పెట్టకుండా ఇటువంటి ఆహారాన్ని, దోషపూరితమైన ఆహారాన్ని వారు తీసుకుని, కుటుంబ సభ్యులు తీసుకుని సమాజానికి కూడా ఎవరైతే వితరణ చేస్తున్నారో దానివల్ల కుటుంబానికి నష్టము, ఆ శరీరం విడిచిపెట్టిన వ్యక్తికి కూడా నష్టమే, అలాగే సమాజానికి నష్టం. ఆ శరీరం విడిచిపెట్టిన వ్యక్తికి యమలోకంలో ఇంకొక అఫెన్స్ యాడ్ అవుతుందంట అక్కడ. అర్థమైందా? అంటే ఇక్కడ మనం చేసే మంచి కన్నా కూడా అక్కడ ఏమవుతుంది, అపరాధం అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఈరోజు అంటే ఇప్పుడున్నటువంటి ఈ శ్లోకానికి దగ్గరటువంటి ఈరోజు మనము పునర్జన్మ ఉంటుందా అంటే ఉంటుంది. ఎవరికి ఉంటుందంటే హరిభక్తి చెయ్యని వానికి ఉంటుంది. ఉండదా అంటే ఉండదు. ఎవరికి ఉండదంటే హరిభక్తి చేసిన వాడికి, నిరంతరం భగవన్నామస్మరణ చేసిన వాడికి, చివరి రోజుల్లో కూడా భగవన్నామస్మరణ చేస్తూ శరీరం విడిచిపెట్టిన వాడికి, కొన్ని సందర్భాలలో అతనికి ఏదన్నా ఆరోగ్యం బాగాలేక అతను మరిచిపోయినప్పుడు కూడా భగవంతుడు అతను తలుచుకుంటాడంట. ఇదే మనకు వరాహపురంలో చెప్తుంది అనమాట. వరాహపురంలో చెప్తున్నారు అనమాట. ఏమని, కొన్ని సందర్భాల్లో నా భక్తుడు గనక చివరి రోజుల్లో కనుక తలుచుకోలేకపోయినప్పటికీ కూడా నేను వాడికి ఆ టైంలో తలుచుకున్నటువంటి బుద్ధిని, శక్తిని ఇస్తానని చెప్పి చెప్తున్నారనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, యా నెక్స్ట్ శ్లోకం మన భక్తులు ఎవరైనా చదవండి చాలా చక్కగా. హరే కృష్ణ గురూజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతే. ప్రసన్న మాతాజీ.
ప్రశ్న చెప్పండి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. మాతాజీ 30వ శ్లోకాన్ని మీరు చదివింది. దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. ఓ భరతవంశీయుడా, దేహమందు నివసించు దేహి ఎన్నడను చంపబడడు కావున ఏ జీవిని గురించి నీవు దుఃఖింప అనవసరం లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. ఇక్కడ దేహి అంటే ఏంటి తెలుసుకోవాలి మనం. ఎవరైనా చెప్తారా? అదేంటి దేహం ముందు పోషించు దేహి? ఇక్కడే కొంతమంది డౌట్ వస్తుంది. ఎవరైనా చెప్తారా దేహి అంటే ఏంటి ఈ శ్లోకంలో? దేహమందు దేహి. హరే కృష్ణ ప్రభుజీ. ఆత్మ ప్రభుజీ. ఆత్మ. యా, దేహి అంటే ఆత్మ. ఇంకా డీటెయిల్ చెప్పాలంటే దేహానికి యజమాని. దేహానికి యజమాని, ఈ భౌతిక దేహానికి. ఎస్, ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ అర్జునుడు ఈ విధంగా కూడా చెప్తున్నాడు. సరే, ఇప్పటివరకు మనం చెప్పుకున్నంత కూడా ఆయన చెప్పారు. అదే మనం చెప్పుకున్నంత విధం కాకపోయినా కూడా మనం భగవంతుడితో గొప్ప వాళ్ళ మనం కాదు కాబట్టి అక్కడ ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఒక భక్తుడికి ఈ యొక్క ప్రజెంటేషన్లో డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ అందరి యొక్క ఉద్దేశం ఏమిటంటే అక్కడ కృష్ణుడి ఉద్దేశమైన, గురువు యొక్క ఉద్దేశమైన, అలాగే ప్రచారకులకు ఉద్దేశమైన కూడా ఏమిటంటే అందరికీ కూడా గీతా జ్ఞానాన్ని అందించాలి. అయితే ఒక డిఫరెంట్ వేస్లో ఒకరు ఒక్కోలాగా ప్రీచింగ్ చేస్తూ ఉంటారు. ఒకరు సైంటిఫిక్గా, ఒకరు పూర్తిగా కూడా శాస్త్రపరంగా ఇలా చెప్తూ ఉంటారు అన్నమాట. బట్ ఉద్దేశం మాత్రం అందరిది ఏమిటంటే గీతా జ్ఞానాన్ని మానవులకు బోధించాలి. ఈ భౌతికమైన వ్యక్తులందరినీ కూడా భక్తిలోకి ఆహ్వానించాలి. ఈ బంధాల నుంచి విముక్తి పొందేలా చేయాలి. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఇంకొక స్టెప్ ముందుకు ఇస్తున్నాడు. ఇంకొక స్టెప్, ఇంతకుముందు 1 స్టెప్ ఏంటి అంటే చెప్పాడు మనకి జననము మరణము. ఇక్కడ ఇంకో స్టెప్, దేహం ముందు వసించి దేహి ఎన్నడూ చంపబడు కావున ఏ జీవిని గురించి నువ్వు దుఃఖింపన అవసరం లేదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ వ్యక్తిత్వం కూడా శాశ్వతం అంట. ఇక్కడ మనం ఎలా అర్థం చేయాలంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనమాట. అంటే అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? దేహి అంటే ఏంటంటే ఆత్మే. ఇంకొద్దిగా డీప్గా అంటే భౌతిక దేహానికి యజమానుడు. అందుకని ఎందుకు వ్యక్తిత్వం అంటే అతని యొక్క వ్యక్తిత్వాన్ని అనుసరించి కర్మలు చేస్తూ ఉంటాడు. కర్మ ఎలా చేస్తాడు? వ్యక్తిత్వాన్ని బట్టే కర్మలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వ్యక్తిత్వం కూడా శాశ్వతమే. కానీ ఈ వ్యక్తిత్వాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఎలాగా? భక్తి ద్వారా, భక్తి యుత సేవ ద్వారా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రారంభంలో వచ్చిన భక్తికి కొద్దిగా కోపము లేకపోతే అధికమైన కోపం ఉండవచ్చు. కానీ సాధన ద్వారా అతను ఈ కోపాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకుంటూ, ప్రారంభంలో కంట్రోలు నిదానంగా అయిపోతుందంటే అసలు కోపము, క్రోధం అనే బీజం కూడా లేకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు మన ఇస్కాన్లో. అందుకని వ్యక్తిత్వం అనేది శాశ్వతము. కానీ ఈ వ్యక్తిత్వాన్ని మాత్రం మనము మార్చుకునే అవకాశం ఉందన్నమాట. అందుకని ఇక్కడ ఈ దేహమందు వసించు దేహి ఎన్నడూ చంపబడడు. అంటే ఇక్కడ వ్యక్తిత్వము శాశ్వతమే, ఆత్మ కూడా శాశ్వతమే. కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోవచ్చు. ఎలాగా? భగవంతుడు సేవ ద్వారా, మందిర మార్జనము ద్వారా, గోవిందుడికి సేవ చేయడం ద్వారా, వైష్ణవులకు సేవ చేయడం ద్వారా, నిరంతరము కూడా హరినామ స్మరణ ద్వారా మన ఒక వ్యక్తిత్వాన్ని మార్చుకోవచ్చు. అందుకని ఓ అర్జున, ఓ భరతవంశీయుడా, ఏ జీవి గురించి కూడా నువ్వు దుఃఖింపన అవసరము లేదు. ఎందుకంటే నీ భీష్మ పితామహుడి ఒకటి యొక్క వ్యక్తిత్వం అలాగే ఉంటుంది, అలాగే నీ యొక్క ద్రోణాచార్యుడి వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. అదే చెప్పాడు కదా ఇంతకుముందు కూడా. అంటే ఇంతకుముందు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, కానీ నాకు మాత్రము గుర్తు ఉంది, నీకు మాత్రము గుర్తు లేదని కూడా చెప్పుకుంటాం. మనం విన్నాం. మనం
ఇక్కడ 4 అధ్యాయంలో వస్తుంది ఈ శ్లోకం అనమాట. అలాగా భగవంతుడికి అన్ని తెలుసు కాబట్టి భగవంతుడు ఇక్కడ అర్జునుడికి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు ఈ ఒక్క శ్లోకంలో. దేహి అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 30 శ్లోకంలో మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఈ చాలా విషయాలు ముందు చెప్పుకున్నాం మనం. ఏమన్నా ఏ జీవుని నుంచి కూడా దుఃఖపడ అవసరం లేదని చెప్పేసి. మరి ఎప్పుడు దుఃఖిస్తారు అనేది కూడా చెప్పుకుందాం మనం. ఎప్పుడు దుఃఖిస్తారంటే ఇది నాది అంటుంటారా. అరే నీవు చిన్నప్పుడు ఎంత అందంగా ఉన్నావురా, ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయారంటే, అరే చిన్నప్పుడు ఉన్నట్టుగానే పెద్ద అయినా కూడా ఎలా ఉంటారు చెప్పండి. కానీ చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు రోజు రోజుకి చిన్నపిల్లలాగా ఉందామని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది సాధ్యమా అంటే అది ఎన్నటికీ కూడా సాధ్యపడదు. ఎంత మేకప్ వేసినా ఆ మేకప్ మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిందే. కానీ మనకు ఒక మేకప్ ఉంది, దట్ ఈస్ అ పర్మనెంట్ మేకప్. ఆ మేకప్ ఏంటి అంటే మన మోహములో ఎప్పుడూ చిరునవ్వు, నుదుటిన తిలకము, మెల్లో కంఠమాల, వైష్ణవులు కనబడినప్పుడు చేసే నమస్కారమే గొప్ప సంస్కారం. దీనిని మించిన బ్యూటీ అనేది ఎప్పటికీ ఉండదు. ఈ మేకప్ ఎక్కడికి పోదు, ఎందుకంటే ఇది మేకప్పే కాదు, స్వతహాగా వచ్చింది కాబట్టి. అది అందుకని ఎప్పుడు దుఃఖిస్తామంటే అరే ఈ శరీరము నాది, ఈ శరీరమే శాశ్వతము, లేకపోతే ఈ ఇల్లు నాది, ఈ కారు నాది, ఈ ప్రాంతం నాది ఎవరైతే అనుకుంటారో వారికి ఎప్పుడు కూడా దుఃఖమే ఉంటుంది. పెద్దలు చెప్తారు కదా, మన దుఃఖానికి కారణం ఏమిటంటే మానవుని కోరికలే దుఃఖానికి కారణము. అటాచ్మెంటే దుఃఖానికి కారణము. గీతాసారం అంతా ఏమిటంటే నాయన, భగవద్గీత అంతా కూడా డిటాచ్మెంట్ని బోధిస్తుంది, అటాచ్మెంట్ని కాదు. అంటే భౌతికమైన జీవితం పట్ల డిటాచ్మెంటు, ఆధ్యాత్మిక జీవితం పట్ల అటాచ్మెంటు. భౌతికమైన వ్యక్తుల పట్ల డిటాచ్మెంటు, ఆధ్యాత్మికమైన వ్యక్తుల పట్ల అంటే ముఖ్యంగా వైష్ణవుల పట్ల, గురువు పట్ల, గోవిందుల పట్ల మనకి అటాచ్మెంటు. అటువంటప్పుడు ఎవరు కూడా దుఃఖించరు. మరి ఎలా వస్తుందంటే డిటాచ్మెంట్ అంటారా, చెప్పుకున్నాను కదా నిన్న కూడా క్లాస్లో. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ సమనంతం నమామి హరిం పరం. ఎవ్వని నామ సంకీర్తనము సమస్త పాపములను నశింపచేయును, ఎవ్వనికి చేసిరి వందనము సమస్త దుఃఖములను హరింపచేయును, అట్టి దేవదేవుడైన శ్రీహరికి వందనములు కదా. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం. ఎవరైతే నామ సంకీర్తనము, నామ జపము, నామ స్మరణ చేస్తూ ఉంటారో దుఃఖం అనేది దరి కూడా చేరదు అని చెప్తున్నాను. నెక్స్ట్ 40 శ్లోకం ఎవరైనా చదవచ్చు మన భక్తి బృందంలో. హరే కృష్ణ. మనోస్తి ప్రత్యావాయో న విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ ప్రభు, మీ పేరు చెప్తారా శ్లోకం చదివిన వారు? హరే వరా కృష్ణ ప్రభుజీ. ఓకే, హరిబోల్ హరిబోల్, హరే కృష్ణ. యా, ఇక్కడ కన్క్లూజన్ చూడండి, చాలా చక్కగా చెప్పారు. ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదంట. ఈ మార్గము స్వల్ప పురోగతియు మహత్తరమైన భయం నుండి మానవ రక్షించును. ఏ ప్రయత్నం అండి? కృష్ణ చైతన్యం అనే ప్రయత్నము, కృష్ణ భక్తి అనే ప్రయత్నము, హరిభక్తి అనే ప్రయత్నము. అది హరిభక్తి అనే ప్రయత్నము వల్ల ఎవరికి కూడా నష్టం లేదు, హాని లేదంట. స్వల్ప పురోగతి, స్వల్ప సేవ, ఎంతో చిన్న సేవ చేసినా కూడా మహత్తరమైన భయం నుంచి రక్షింపబడతారంట మానవుడు. ఎందుకంటే ఇవాళ జీవితము హాయిగా ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటాడు. అబ్బో కన్ను మిన్నాగరు, డబ్బుతోటి, పదవితోటి, అసలు ఫాలోవర్స్ తోటి అసలు వాళ్ళకి ఆగదనమాట. కానీ చిన్న సమస్య వస్తే భయం వచ్చేస్తుంది. అమ్మో నా పిల్లల పరిస్థితి ఏంటి, అమ్మో నా పరిస్థితి ఏంటి, నేను చనిపోతున్నాను, గోల 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 మాట చూడండి హాస్పిటల్లో ఉంటే. కానీ
ఇక్కడంట ఈ ప్రయత్నంలో ఏది కృష్ణ చైతన్యం అనే ప్రయత్నంలో అటువంటి భయం ఉండదంట. ఎందుకంటే భయానికే భయం కలిగించే వాడి పాదాలని మనము ఆశ్రయిస్తున్నాము గనక, అభయం ఇచ్చేవాడిని మనము ఆశ్రయిస్తున్నాము కనుక. అందుకని వాళ్ళ ప్రపంచంలో ఎంతో మంది బద్ధ జీవులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి శరణాగతి పొందిన వాళ్ళని వాళ్ళు ఎవరికి భయం లేకుండా జీవించగలుగుతున్నారు. కోటాన కోట్ల మంది. చూసారా? హిస్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదికి జై. అంటే భయాన్ని కలిగించే వాడు పాదాలకి శరణాగతి పొందుతాడు. ఎవరు? కృష్ణ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి కాదండి, భక్తుడు. ఆ వ్యక్తే భక్తి చేసి భక్తుడు అవుతాడు. గుర్తుపెట్టుకోవాలి. అది వ్యక్తి ప్రయత్నిస్తే, ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తే అతను భక్తి ద్వారా భక్తుడు అవుతాడు. కృష్ణ చైతన్యములు స్థిరంగా ఉంటాడనమాట. అందుకే కృష్ణ చైతన్యము ప్రాక్టీస్ చేయటం వల్ల, కృష్ణ చైతన్యంలో ఉండటం వల్ల కొంత అంటే స్వల్పస్య అంటే ఏ చిన్న సేవ చేసినా కూడా అది దానివల్ల నష్టము లేదు, హాని కాని లేదంటున్నారు. దీని గురించి మనకి శ్రీల ప్రభుపాద వారు చాలా చక్కగా భాష్యాన్ని రాశారు. ఒకసారి మనం చూద్దాం. శ్రీల ప్రభుపాద భాష్యానికి ఇచ్చి శ్రీల గురుదేవికి ఇచ్చాయి. కృష్ణ చైతన్యముతో కర్మనురణించడం లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మను చేయుటయే మిక్కిలి మహోన్నత కార్యము, దివ్య కార్యము. నేను మన క్లాస్లో కూడా చెప్పుకున్నాం. నరసింహస్వామి ఎప్పుడు ప్రసన్నమవుతాడండి అంటే కోరికలు లేనటువంటి భక్తి చేసినప్పుడు నరసింహస్వామి ప్రసన్నమవుతాడు. దానికి ఎవరు ఎగ్జాంపుల్? ప్రహ్లాద మహారాజు. అటువంటి కార్యాన్ని స్వల్పముగా ఆరంభించినను అందులో ఎటువంటి ఆటంకాలు కూడా ఏర్పడవు. అంతేకాకుండా అట్టి స్వల్ప ప్రయత్నము ఏనాడు కూడా నశించదు. భౌతిక పరిధిలో ప్రారంభింపబడిన ఏ కర్మైనను పూర్తి చేయవలసే ఉంటుంది. లేనిచో ఆ ప్రయత్నం అంతా కూడా విఫలమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఉద్యోగం చేస్తున్నాం, చాలా కష్టపడ్డాడు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక ఐపీఎస్ ఆఫీసరు చాలా పేద కుటుంబం నుంచి అతను ట్రైనింగ్కి వెళ్ళాడు. అతను చాలా కష్టపడి టెస్టులు రాశాడు. అతను మంచి ఐపీఎస్ స్థాయికి వచ్చాడు. మొత్తానికి అతను పోస్టింగ్ కూడా వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో అతను పోలీస్ ఆఫీసర్కి వెళ్ళి ఛార్జ్ తీసుకోవాలి. ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఒక ఏసీపీ లాగా అతను వెళ్ళి ఒక చోట ఛార్జ్ తీసుకోవాలి. ఈలోగా అతనికి ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడిగారు అతన్ని. ఇతను ఫ్రెండ్స్తో కలిసి పార్టీ కోసం వెళ్ళాడు. ఫ్రెండ్స్తో పార్టీ చేసిన తర్వాత అందరితో ఆగిపోలేదు. మనందరూ స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నారు. అందరూ కూడా స్విమ్మింగ్కి వెళ్ళారు. అదే స్విమ్మింగ్లో అదే నదిలో కొట్టుకుపోయారు అందరూ కూడా. ఎంత కష్టపడ్డాడండి. ఇట్స్ సింపులా? ఏది ఒక ఐపీఎస్కి ప్రిపేర్ అవ్వడం ఇట్స్ సింపులా? ఎంత కాంపిటీషన్ చెప్పండి. అంటే భౌతికంగా ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి. అంటే ఇదే సమయాన్ని గనక కృష్ణ చైతన్యం కోసం గనక ఉపయోగిస్తే ఎవరైనా, ఏ వ్యక్తి అయినా కూడా, అతనికి ఇన్ కేసు వారు శరీరం విడిచిపెట్టినప్పటికి కూడా నెక్స్ట్ జన్మలో మళ్ళీ వారు ఒక మంచి ఉన్నతమైన వైష్ణవ కుటుంబంలో కానీ, బ్రాహ్మణ కుటుంబంలో కానీ, వైశ్యుడు కుటుంబంలో కానీ ఉన్నతమైన కుటుంబంలో పుట్టి మళ్ళీ అతను అక్కడి నుంచి భక్తిని ప్రారంభిస్తాడంట. ఈ భాష్యంలో శ్రీల ప్రభుపాద అదే మనకు కనుగొని ఇచ్చారనమాట. అక్కడి నుంచి భక్తి స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ ఒక భౌతికవాదికి ఆధ్యాత్మికవాదికి మన వ్యత్యాసం మనం చూస్తే, ఎవరైతే ఈ పార్టీ చేసుకొని నదిలో కొట్టుకుని వెళ్ళిపోయాడో అతనికి మళ్ళీ మానవ జన్మ వస్తుందో లేదో కూడా మనం గ్యారంటీ చెప్పలేదు. అంటే అది చేసినంత కూడా ఏమైంది? వృధా అయిపోయింది. దానివల్ల ఏమైంది? వారి కుటుంబానికి కూడా దుఃఖం వచ్చింది. అంటే దీనివల్ల అతనికి నష్టం జరిగింది, అతని కుటుంబానికి నష్టం జరిగింది, అతనికి విద్య నేర్పించినటువంటి గురువుకు కూడా నష్టం జరిగింది, ఎవరైతే భౌతికమైన గురువులు ఉన్నారో. అదే గనక ఒక భక్తుడు గనక భక్తి చేస్తూ అతను ఏ విధంగా మరణించినా కూడా ఓకే. చాలామంది ఉంటారు, ఏమండి అలా పోయాడండి యాక్సిడెంట్ అంటే వాడు ఎన్ని పాపాలు చేశారు అంటుంటారు. అలా ఎప్పుడు అనకూడదు.
అది మళ్ళీ మనకు వస్తుందంట. అదే భక్తుడు ఏ విధంగా శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా అతనికి ముక్తి ఉంటుంది. నంబర్ 1. రెండోది ఏంటంటే అతను ఉన్నతమైన కుటుంబంలో జన్మ తీసుకుంటాడు. అక్కడి నుంచి అతను ద్వితీయం అంటే రెండవసారి మళ్ళీ భక్తి ప్రారంభమవుతుంది, రెండవ ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది అనమాట. ఇంకా చెప్పాలంటే ఎవరైతే ఇప్పుడు ఈ కలియుగంలో చాలా మంది భక్తి చేస్తున్నారో, ప్రజెంట్ జనరేషన్ ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా పూర్వజన్మలో భక్తి చేసే ఉంటారు. అందరూ కాకపోయినా చెప్తుంటారు ఆచార్యులు, పూర్వజన్మ సుకృతి అండి చెప్తుంటారు కదా, అది కూడా ఉంటుంది. అంటే కరెక్ట్గా అదే ఉంటుంది, అది ఉండదని చెప్పలేము అనమాట. అలాగే అంటే ఈ ప్రయత్నంలో, ఈ కృష్ణ చైతన్య ప్రయత్నంలో నష్టము కానీ హాని కానీ లేదు. స్వల్పస్య, ఏ చిన్న సేవ చేసినా కూడా అది పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మరణము అనే భయం నుంచి బయటపడతారన్నమాట. అదేంటండి, మనం చూస్తాం హిజ్ హోలీనెస్ జయపద స్వామి మహారాజు గారు చూస్తే గనక వారికి ఆరోగ్యం సహకరించదు. కానీ చూడండి, అసలు ఇవాళ చూస్తే ఒక దేశంలో ఉంటారు, రెండో తర్వాత మళ్ళీ ఇంకో దేశంలో ఉంటారు. అది ఎలా ప్రచారం చేస్తున్నారంటే ఆయన మర్చిపోయారు ఏమని, నేను దేహం అనే విషయాన్ని మర్చిపోయారు. ఆయన ఈజ్ ఎ కంప్లీట్లీ ఇన్ ఎ కృష్ణ కాన్షియస్నెస్. అంటే పూర్తిగా ఆయన కృష్ణ చైతన్యముతో జీవన ప్రయాణం. ఎందుకదా మన కోర్సు యొక్క పేరు అదే కదా, మన కోర్సు పేరేంటి, కృష్ణ చైతన్యంతో జీవన ప్రయాణము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మనకి హిజ్ హోలీనెస్ జయపద స్వామి మహారాజ్. అలాగే చాలా మంది మన ఆచార్యులు కూడా ఇలాగ ప్రయత్నించారనమాట. అంటే ఎప్పుడు దుఃఖం ఉండదు. అంటే నేను శరీరాన్ని కాదు. అందుకే మన భక్తులు అంటారు ఏంటంటే ఆరోగ్యం బాగాలేదంటే, ఏం ప్రభు శరీరమే కదా ఏమైందిలే అంటుంటారు. శరీరం గురించి ఎప్పుడు కూడా అంత ఇదిగా బాధపడరు. ఏదన్నా నొప్పులు ఉంటే కొద్ది ఫీల్, అంతేగాని దాని గురించి ఎవరికి కూడా దుఃఖం ఉండదు అనమాట. అందుకని మనం ఈ ఒక్క ప్రయత్నంలో, కృష్ణ చైతన్యం అనే ప్రయత్నంలో ఎవరికి కూడా నష్టం ఉండదు, అలాగే హాని కూడా ఉండదు. అలాగే స్వల్పస్య, ఏ చిన్న సేవ చేసినా కూడా పెద్ద ప్రభావం ఉంటుందంట. అందుకే చూడండి, మన నగర సంకీర్తన చేస్తూ ఉంటాం. మన నగర సంకీర్తన చేస్తున్నప్పుడు మనకి ఎవరో కనబడతారు, వాళ్ళు వింటారు హరే కృష్ణ మహామంత్రం, వాళ్ళకు కూడా మళ్ళీ భక్తి వచ్చే అవకాశం ఉందంట. అలాగే సర్వ జీవులు ఏవైతే ఉన్నాయో, సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో, మనకి కంటిని కనబడకుండా ఏ జీవులు ఉన్నాయో ఆ జీవులు విన్నా కూడా వాటికి కూడా ముక్తి పొందడానికి అవకాశం ఉంటుందంట. అందుకని ఈ రోజున మనం చెప్పుకున్న క్లాసులో పునర్జన్మ ఉంటుందా అంటే ఉంటుంది, ఉండదా అంటే ఉండదు. అందుకే గీతా జ్ఞానము కృష్ణుడు భక్తులు సామాన్య మానవులకి అర్థం కారు. సామాన్య మానవులకి అర్థం కారు. సామాన్య మానవులకి అర్థం చేసిన శక్తి ఉండదు. ఎవరికి అర్థం చేసిన శక్తి ఉంటుందంటే యుగధర్మమైనటువంటి హరిభక్తి చేస్తూ గురువుకి కృష్ణుడికి సంపూర్ణమైన శరణాగతి పొంది భగవద్గీత భాగవత జ్ఞానాన్ని చదివి అర్థం చేసుకుని ఆచరించిన వాడికి అర్థమవుతాయి ఇటువంటి విషయాలు కూడా. కానీ సామాన్య మానవుడికి అర్థమైందంటే మాత్రము అది గొప్ప ఒక మహత్తరమైన కార్యమేనమాట. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై, గో మాతాకి జై, కలియుగ ధర్మ హరినామ సంకీర్తనకి జై, సమవేత భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. అర్థం చేసుకుని జన్మ లేకుండా చేసుకోవచ్చా? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇవాళ ఇస్కాన్ భక్త బృందం ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ప్రయత్నం దీనికోసమే. అంతే. ఎందుకండి వాళ్ళు కడుపు నిండా తినొచ్చు కదా. అరే పాపం ఉల్లిపాయ తినరంట, వెళ్ళిపోయి తినరంట, బయట తినరంట అంటుంటారు పాపం. అంటే ఎందుకు పాపం వాళ్ళకి బాధ ఉంది, కానీ మన మీద మనకైతే బాధ లేదు. మనకెందుకు బాధ? నిత్యం ఆనందంతో ఉంటే. కఠినమైన నిబంధనలు అండి అంటూ ఉంటారు. ఎస్,
సాధనతో సమకూరును అన్ని. సాధనతో సమకూరును అన్ని. సాధనతో సాధించవచ్చు ఎన్నో. అందుకని మాతాజీ మీరు అడిగిన ప్రశ్నకి తప్పకుండా ఈ జన్మలోనే మళ్ళీ జన్మ లేకుండా చక్కగా శ్రీకృష్ణ భగవాను దగ్గరికి మనం అందరం వెళ్ళొచ్చు. అక్కడ చక్కగా వారికి సేవ కూడా చేయవచ్చు. గొప్ప అవకాశం ఉన్నది. ఆ గొప్ప అవకాశం మనకి అందించారు సాక్షాత్తు భగవంతుడే ఆచార్యుల ద్వారా మనందరికి కూడా అందించారు. అదే హరినామ స్మరణ. నువ్వు బ్రాహ్మణుడివా, క్షత్రియుడివా, వైశ్యుడివా, చైనా వాడివా అవసరం లేదు. ఎవరైనా ఏ వయసు వారైనా కూడా చేయొచ్చు. అదేనా? అది చేయటం మాత్రం ఇంపార్టెంట్. చేయటం వల్ల తప్పకుండా లాభం ఉంటుంది. అదే ఈ రోజు మన లాస్ట్ లోకంలో చెప్పారు, స్వల్పస్య, ఏ చిన్న సేవ చేసినా కూడా నష్టము కానీ హాని కానీ లేదు ఈ ప్రయత్నమందు. హరే కృష్ణ. మధ్య మంచి ప్రశ్న అడిగారు. హరే కృష్ణ ప్రభు. మీరు కూడా జపం చేయండి. మీ దగ్గర జపమాల లేకపోతే మన మందిరానికి రండి. శ్రీ శ్రీ రాధాకృష్ణ చంద్ర మందిరము ఇస్కాన్ గుంటూరుకి రండి. మీరు అక్కడ నేను జపం చేస్తాను ప్రభుజీ. మరి ఇంకే జయ పతాక స్వామీజీ నాకు యశోదా మాతాజీ అని పేరు హరిబోల్. పెట్టారు. హరే కృష్ణ. అంటే దయచేసి నన్ను సారీ, నేను ఏమన్నా గుర్తుపట్టలేకపోయాను. ఎందుకు గుర్తుపట్టలే మీకు చెప్తానండి. మీకు నా రిక్వెస్ట్ చెప్తా. మీకు హరే ఎవరైతే మన కృష్ణ చైతన్యంలో ఉన్నారో అందరూ కూడా తిలకాన్ని ధరించండి. అలాగే మీరు పెట్టుకున్నటువంటి పేర్లు ఏమైనా పేర్లు కూడా మార్చుకోండి. భౌతికమైన పేర్లు పెట్టుకోబాకండి. అప్పుడు తెలుస్తుంది వీరు నెక్స్ట్ తీసుకున్న భక్తుల లేకపోతే కాదు, ఎవరు గుర్తుపట్టగలుగుతాం మాతాజీ. అంతగానే లేదు. సారీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అలా మీరు మంచి వైష్ణవి. హరే కృష్ణ. నేను గుర్తుపట్టలేకపోయాను. అది నాకు అంత జ్ఞానం లేదు నాకు. హరే కృష్ణ. ఓకే, ఇంకెవరైనా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ఈ ఆధ్యాత్మిక చింతనలో ఆధ్యాత్మికంగా చేసిన వాళ్ళే నెక్స్ట్ జన్మకి ఫార్వర్డ్ అవుతుంది. చేసిన భక్తి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని మన శాస్త్రం కదా ప్రభుజీ, అలా చెప్తున్నారు. అయితే కొన్ని స్కిల్స్ ఉంటాయి. పిల్లలు మ్యాథ్స్ చెప్పడం కానీ కొన్ని సైంటిఫిక్ గా కూడా చెప్పడం కూడా, అంటే కొంచెం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ సెకండ్స్ లో చెప్తున్నారని, 4-5 years పిల్లలే కంట్రీస్ పేర్లు చెప్తున్నారని సాధన లేకుండా అని వాళ్ళు టెస్ట్లు చేస్తే సైంటిస్ట్ దాన్ని లాస్ట్ జన్మలో ఉన్నది కూడా ఈ జన్మకి అలా వచ్చింది. అప్పుడు మేధాతనం ఇప్పుడు ఫార్వర్డ్ అయిందని కూడా కొన్ని ప్రూవ్ చేశారని ఈ మధ్య చదవడం జరిగింది మాతాజీ ప్రభుజీ. అవును. అది ఎలా సరే, అది కూడా అంటారు. ఈ ఆధ్యాత్మిక మామూలు ఇప్పుడు భౌతికంలో చేసిన కర్మలు ఇప్పుడు చేసింది ఇప్పుడే సంపూర్ణ అయిపోతాయి, నెక్స్ట్ జన్మకి ఫార్వర్డ్ అవ్వవు. కానీ ఆధ్యాత్మికంగా చేసిన బట్టి ఫార్వర్డ్ అవుతుంది అన్నారు కదా. మరి అది అది ఎలా అంటారు? అది ఫేకా? ఫేక్ కాదు మాతాజీ. ఎందుకంటే మనం చెప్పుకున్నాం భక్తి ద్వారా శక్తి వస్తుంది. అది కృష్ణ భక్తి అనే కాదు, ఏ భక్తి చేసినా శక్తి వస్తుంది. ఇప్పుడు చూడండి, క్షుద్ర పూజ చేసేవాడు శక్తి వస్తుంది. అయితే మనం చేసే భక్తి యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి. అలాగే ఈ ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారో ఈ యొక్క టాలెంట్, కొంతమంది సిద్ధులు అంటారు, సిద్ధ పురుషులు, ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఏమీ ఫేక్ కాదు. కానీ దానివల్ల ప్రభుపాద ఏం చెప్పారంటే దానివల్ల నష్టం ఉంటుంది కానీ లాభం ఉండదు. ఎందుకంటే మనము కృష్ణుని మర్చిపోతామంట ఈ చేయటం వల్ల. అందుకని వాటి పట్ల మనం ఆకర్షణ అవ్వద్దు. అలాగే ఎవరైతే చేస్తున్నారో చేసినోడు చేసుకుంటూ ఉంటాడు. దానికి వచ్చే నష్టాన్ని కానీ లాభాన్ని కానీ వాళ్ళే భరించాలి. అది ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ. బట్ ఒకటి మాత్రం కన్ఫాము, కేవలం దేవతలకే కాదు మానవులు కూడా శక్తి ఉంది, అందులో సందేహం లేదు. మానవులకు కూడా శక్తి ఉంది. ఏ మానవుని కూడా మనం తక్కువ అంచనా లేదు. వాడు ముక్కులో నుంచి బంగారం తీసినా, చెవులో నుంచి ఎలుకను తీసినా, ఏం చేసినా కూడా శక్తి మాత్రం ఉన్నది. సిద్ధ పురుషులు చేస్తారు అట్లాగా, అది ఫేక్ అయితే కాదు. కానీ దానివల్ల మనము భగవంతుడి కృష్ణుని మర్చిపోతాం కాబట్టి మనం వాటి పట్ల ఆకర్షణ అవ్వకూడదని శ్రీల ప్రభుపాద చెప్పారు. అది మాతాజీ. హరే కృష్ణ. వెరీ గుడ్ క్వశ్చన్. ఎస్, ఎందుకంటే మాత చెప్పింది కరెక్ట్. నేను కూడా చూస్తున్నా టీవీలో, ఇంతకుముందు జన్మలో ఈయన ఒకడు, ఇప్పుడు జన్మలో ఒకడు అని చెప్తున్నారు. నేను డౌట్ కోసం ఫోన్ చేశాను, నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ వాటి మీద. ఒక ప్రభుకు ఫోన్ చేశాను. ప్రభు ఫోన్ చెప్పారు, ఆయన కరెక్టే ప్రభు, అంటే వాటికి కూడా ఒక లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీ బుక్ చూశాను ప్రభు, వీటికి ఉంది, కానీ అది సామాన్య మనకు అర్థం కాదు, చాలా డీప్ అండర్స్టాండింగ్ ఉందని చెప్పారు ఆయన. అది ప్రభుజీ
అట్లాంటి స్కిల్స్ ఈ జన్మలో వచ్చినా కూడా నిరుపయోగమే. కృష్ణ చైతన్యం లేనప్పుడు అది వేస్ట్ నా- ప్రభుజీ. అంతే వేస్టే మాతాజీ. మే మే చూడండి, ఆ ఏమంటారంటే ఎందుకు మేము చెప్పుకున్నాం కదా, ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నారు, మన రాష్ట్రపతి ఉన్నారు చూడండి. యాయత్ మహారాజ్ గురించి మనం చెప్పుకున్నాం కదా. అంటే అంటే ఎవరైనా అంతే, భౌతికంగా వచ్చిన ఏది కూడా దానివల్ల ఉపయోగం లేదు. కృష్ణ చైతన్యం లేకపోతే, ఆ హరిభక్తి లేకపోతే ఏది కూడా ఉపయోగం లేదు, దానివల్ల నష్టమే ఉంటుంది. కానీ కృష్ణ చైతన్యం ఉంటే స్వల్పస్య, చిన్న సేవ చేసినా కూడా దానివల్ల మనకి పెద్ద లాభం ఉంది. హరే ప్రభుజీ ప్రభు. ప్రభుజీ ఇప్పుడు మనకి జాతకం చెప్తుంటారు కదా, మీ జాతకం ఎట్లా ఉంది, ఇలా ఉంది, ఇలా జరుగుతుంది చెప్తారు కదా, మరి దానివల్ల ఏమైనా ఉంటుందా? ఈ భక్తి చేస్తున్నప్పుడు మారుతుందా ఏమన్నా? ప్రభు ఇప్పుడు మన జాతక చక్రం వేసి మీకు లైఫ్ లో ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్తారు కదా. అవును, అది మన భక్తి చేసుకుంటున్నాం అనుకోండి, అవును, అది ఏమైనా మారుతుందా, అలా ఉంటుందా? తప్పకుండా మారుతుంది. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు టైం ఉంటే కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేయమంటారా? చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా మన నిజ జీవితంలో వచ్చేటటువంటి మనం వింటూ ఉంటాం, బంధువుల్లో, స్నేహితుల్లో. మనకు కూడా ఎలా మారుతుందో మీకు చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్. ఒక వ్యక్తికి అకాల మరణం ఉన్నది. అతను ఒక 45 yearsకో 50 yearsకో లేకపోతే అతనికి ఏదో సంథింగ్ 30 yearsకో ఒక అకాల మరణం ఉంది. కానీ అతని లైఫ్ స్పాన్ జాతకం ప్రకారం ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంది. కానీ అందులో ఇతనికి ఒక గండం ఉంది. దాన్నే అకాల మరణం అంటే ప్రాణగండం అంటారు. ఈ అకాల మరణాన్ని ఏ విధంగా తప్పించుకోవచ్చో కూడా శాస్త్రాలు చెప్పబడింది. అంటే వేదం పరంగా చూసుకుంటే గనక దానికి కొన్ని హోమము, యజ్ఞము. ఏది అకాల మరణం, మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు. అకాల మరణం వేరు, మరణం వేరు, గుర్తుపెట్టుకోవాలి. గండం వేరు, మరణం వేరు. 70 ఏళ్ళు బతి కూడా 80 ఏళ్ళు బతకడం కష్టం, అది కాదు ఇక్కడ. ఇది మళ్ళీ మరణం వేరు, అకాల మరణం వేరు. నేను చెప్పి అకాల మరణం గురించి. ఈ అకాల మరణం ఎలా తప్పించుకుంటాడు అంటే, అతను శాస్త్రం ప్రకారం వేదాల్లో కొన్ని చెప్పబడి ఉంది. అది గనక చాలా అంటే చాలా నియమ నిబంధనలతో కనుక చేస్తే గనక దానివల్ల ఫలితం ఉంటుంది. కానీ కలియుగంలో అవి చేయడం చాలా కష్టం. అంటే కలియుగంలో చూస్తే మనకి ఒక యజ్ఞం చేయాలి, మృత్యుంజయ హోమం చేయాలి. మృత్యుంజయ హోమం చేయాలి. ఈ మృత్యుంజయ హోమంలో అవిసులు కానీ ద్రవ్య పదార్థాన్ని కూడా పవిత్రంగా ఉండే అవకాశం లేదు ఉన్న ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే కూరగాయలు బంధులతో పండుతున్నాయి, పండ్లు మందులతో పండుతున్నాయి, పవిత్రత లేదు. కానీ ఇతనే గనక ఒక గురువుని స్వీకరించి హరిభక్తి కనుక చేస్తే, ఇతనికి భక్తి చేస్తూ ఉంటే గనక, ఇతను గురువుని కృష్ణుని కనుక సంతోషపెట్టగలిగితే గనక ఇతను అకాల మరణం నుంచి తప్పించుకొని ఇతని లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది. దీనికి మన ఇస్కాన్లో ఉన్నారు, నేను వాళ్ళని కలిశాను కూడా. ప్రభుజీ పాపి చిరాయు అంటారు కదా, దాని అదేంటి మరి? ఎస్, పాపి చిరాయువు. నాయనా, నువ్వు చేసిన పాపాలు అనుభవించాల్సిందే. ఒట్టు కాకపోయినా వచ్చో జన్మలైనా సరే నువ్వు అనుభవించాల్సిందే. నీ పాపాలు అనుభవించడానికే నువ్వు జన్మ తీసుకోవాలి నాయన. అది పాపి చిరాయువు అంటే. ఇంకా నయం, మీరు చిరాయువు అన్నాడు, ఇంకోటి చిరంజీవి అని కూడా అన్నాడు. అంటే వయసు తగ్గుద్దనా లేకపోతే పెరుగుద్దనా? ప్రభు, వయసు పెరగడం కాదు ప్రభు. వయసు ఏం పెరగదు ప్రభు. అంటే బ్రహ్మ అంటే మీకు 70 years తలరాత, సారీ మీరు అనకూడదు, 70 years రాత రాశారు. ఈ 70 years లో వీడు అనుభవించాల్సిందే. మిగిలింది కూడా వచ్చే జన్మలో అనుభవించాల్సిందే. ఇక్కడ డబల్ బోనస్ వాడికి. పోయిన జన్మది ఇక్కడ అనుభవించాలి, ఈ జన్మ కూడా అనుభవించాలి, ఇది మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా అనుభవించాల్సిందే. అందుకే పాపి చిరాయువు అన్నారు. జనాలు ఎట్లా పడతారంటే, పాపి ఇక్కడ వయసు ఎక్కువ ఉంది, పాపాత్ముడు ఎక్కువ వయసు పెరిగాడు అంటుంటారు. ప్రభు, ఇంతకు మీ పేరు మీరు చెప్పలేదు. పిచ్చిరెడ్డి ప్రభు. ఓకే ప్రభు, మీరు ఎప్పుడన్నా ఆ మందిరం చూసుకుంటారా మీరు? భాగవతం క్లాస్కి వస్తున్నాను కదా రోజు. ఓ హరిబోల్, నాకు ఇప్పుడు అర్థమయ్యారు మీరు. మీ వాయిస్ ని గుర్తుపట్టాను నేను. హరే కృష్ణ. ఓకే ప్రభు, హరే కృష్ణ. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరికి ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. పద్మజ ప్రభుజీ. హరే కృష్ణ.
ప్రభుజీ, ఒక ఇంట్లో ఒక పెద్దవారు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు వారి పేరు మీద గోదానం, భూదానం, బ్రాహ్మణ దానం అన్ని దానాలు ఇచ్చారు ప్రభుజీ. ఆ, కానీ అదే కుటుంబ సభ్యులు ఊర్లో వాళ్ళకి కుటుంబ సభ్యులకి మాంసాహారం విందుగా పెట్టారు, భోజనాలుగా పెట్టారు. ఆ. ఇప్పుడు దాని వల్ల చనిపోయిన వారికి ఎలాంటి ఫలితం, ఎలాంటి పరిస్థితి ఉంటుంది ప్రభుజీ? చాలా మంచి ప్రశ్న ఇది. గోదానము భూదానము చేయటం వల్ల అతనికి పుణ్యం అకౌంట్లో పుణ్యం యాడ్ అయింది. మాంసాహారం పెడటం వల్ల పాపం అకౌంట్లో పాపం కూడా యాడ్ అయింది. అతను పుణ్యాన్ని అనుభవిస్తాడు, పాపాన్ని కూడా అనుభవిస్తాడు. చేసుకున్నవాడికి చేసుకున్నంత. ఎవ్రీ యాక్షన్ యాజ్ ఎ రియాక్షన్. బాగానే చెప్పాను. బాగా చెప్పారు. హరే కృష్ణ. ఓకే, ఓకే. మన క్లాస్ గురించి కన్క్లూజన్ ఇస్తారా? అదే మన క్లాస్ ప్రజెంటేషన్ ఇస్తారా ఎవరైనా? ఎలాగా జరిగింది ఈరోజు క్లాస్ అనే దాని గురించి. హరే కృష్ణ గురూజీ, దండోత్ ప్రణామం గురూజీ. హరే కృష్ణ. తనిష్క గురూజీ. తనిష్క, చెప్పండి. గురూజీ, ఇవాళ క్లాసులో మనం తెలుసుకున్నది ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో బోధించిన దాన్ని శాస్త్ర ప్రణామము అంటారు. మానవుల యొక్క ప్రస్తుత కర్మలను బట్టి మరో జన్మ అన్నది ఉంటుంది. ధర్మాంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే ధర్మం అన్నది భగవంతుడి నుంచి వచ్చింది అని మనం తెలుసుకోగలం. హరిభక్తి చేసే వాళ్ళకి మరో జన్మ అంటూ ఉండదు. ఓకే. వ్యక్తిత్వం అన్నది శాశ్వతము. హరి సేవ ద్వారా ఆ వ్యక్తిత్వాన్ని మనం మార్చుకోగలం గురూజీ. శరీరము శాశ్వతము మరియు భౌతిక జీవనం గురించి పట్టించుకునే వాళ్ళకి బాధ అన్నది ఉంటుంది. భగవద్గీత అనేది శరీరము శాశ్వతం అనుకునే వారికి. కరెక్షన్. ఓకే, వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యూ. ఎందుకంటే యూ కమ్ అవుట్, మీరు బయటకు వచ్చారు, మాట్లాడుతున్నారు. యువర్ స్పీకింగ్ వెరీ గుడ్. చెప్పండి తల్లి, చెప్పండి అమ్మ. భగవద్గీత అనేది భౌతిక జీవితానికి మీద డిటాచ్మెంట్ అండ్ ఆధ్యాత్మిక జీవితానికి మీద అటాచ్మెంట్ అన్నది తెలియజేస్తుంది గురూజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ఎప్పుడు మీరు చెప్పారు కదా గురూజీ, భయానికే భయాన్ని పుట్టించేవారు మన శ్రీకృష్ణుడు, భగవంతుడు శ్రీకృష్ణుడు అని. ఆయన పాదాలని శరణాగతి పొందితే వాళ్ళని భక్తులు అంటారు. శ్రీకృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదు. అందులో ఉన్న వాళ్ళు స్వల్పమైన సేవ చేసినా గానీ వాళ్ళకి ఎంతో పుణ్యం అన్నది వస్తుంది గురూజీ. ఓకే, గుడ్ గుడ్, వెరీ గుడ్. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరైనా మన క్లాస్లో ఈరోజు ఏమి చర్చించుకున్నామో, ఏమి తెలుసుకున్నా అనే విషయం గురించి ఎవరైనా చెప్తారా? భవానీ మాతాజీ, మీ వాయిస్ వినపట్లేదు, మీరు మ్యూట్ తీసి మాట్లాడండి. ఇవాళ క్లాస్ లో ప్రభుజీ పునర్జన్మ ఉంటుందా ఉండదా అనే దాని గురించి చర్చ చేస్తున్నాం ప్రభుజీ. ఓకే. హరిభక్తి చేసే వాళ్ళకి పునర్జన్మ ఉండదు, చేయని వాళ్ళకి జన్మ ఉంటుంది. ఓకే. ఏమి చేసినా హరిపాదాలు పట్టుకుంటే పునర్జన్మ ఉండదు చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్, హరే కృష్ణ. ఇలా ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క విషయం చెప్తారనుకోండి, మనకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది అన్నమాట. వీఆర్ షేరింగ్ అవర్ నాలెడ్జ్. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా చెప్తారా ప్రభుజీ? ప్రభు, మనకి చట్టం మనకి ఇక్కడ మన భౌతిక లోకంలో రకరకాలుగా ఉండొచ్చు. మన ఆ లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ చట్టం అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఓకే. అట్లానే వీళ్ళు చేసిన పావన వైతరిని నది దాటాలంటే మన గోసేవ చేసి ఉన్నట్టయితే కామధేను వచ్చేసి తోకండి నుంచి ఆ వైతరిని అనేది దాటిస్తుంది అని చెప్పన్నారు మీరు. కరెక్టే కదా? అంటే ఆ విధంగా చేయాలంటే గోసేవ కూడా చేసుకుంటే మంచిది అని చెప్పి ఇప్పుడు కూడా ప్రస్తుతం చేయాలి ప్రభు. మీకు గోసేవ ఎలాగ మన కృష్ణ చైతన్యానికి ఉపయోగపడుతుందని చెప్తాను మీకు నేను. భక్తికి పిడి ఎంత అవసరమో హరిభక్తికి గోసేవ అంత అవసరం. ఆ పిడి లేకుండా కత్తి పట్టుకుంటే ఏమవుతుంది?
ఈ బుట్ట పట్టుకుంటారు. కానీ గోవు అనే ఒక పిడిని గట్టి పట్టుకుంటే ఈ భౌతికమైన జీవితంలో మనం ఇంతకు ముందు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా తీరిపోతాయి. ఎందుకంటే సకల దేవతలు కూడా గోవులో ఉంటారు కాబట్టి సకల దేవతల ఆశీస్సులతో మన కృష్ణుడికి శరణాగతి పొందొచ్చు త్వరగా. అంతేగాని నాకు ఎవరు అవసరం లేదు, నిజంగా అయితే అవసరం లేదు, కానీ ఒక్క రోజుతో మనమేమి వైష్ణవులు అయిపోం కదా. సాధన చేస్తూ 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 గోసేవ చేసిన వాడు త్వరగా కృష్ణ చైతన్యంలో అభివృద్ధిని సాధిస్తాడు. అందుకని గోసేవ చాలా మంచిది. అంతేకాదు సామాన్యమైన వ్యక్తి అయినా భౌతికవాదైనా ఆధ్యాత్మికవాదైనా కూడా ఎవరైతే గోవుకి గోవిందుడికి ఆహారం పెట్టకుండా ఆహారాన్ని తీసుకోకుండా, అంటే గోవుకి గోవిందుడికి ఆహారం పెట్టిన తర్వాతనే ఎవరైతే ఆహారం తీసుకుంటారో అటువంటి వారి జీవితం నిత్యము కూడా ఆనందంగా ఉంటుంది, కృష్ణుడితో కలిసి ప్రయాణం చేస్తారు. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రభుజీ, మా మనోరాలు వైష్ణవి ఒక మరి ఒక సంధ్య ఉంటుంది కదా. ప్రభుజీ, హరే కృష్ణ. మీరు ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చారు కదా. మనము దినానికి వెళ్ళినప్పుడు అంటే దినం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మాంసం పెట్టకూడదని మీరు చెప్పారు కదా. అవును. అయితే కానీ ముస్లింలది ఆచారమే అది కదా, అప్పుడు వారికి అది తప్పు అని మనం చెప్పలేము కదా. వన్ సెకండ్ దీనికి మీకు సమాధానం నేను ఆఫ్లైన్లో ఇస్తా. ఇది యూట్యూబ్లో పెడతాను కాబట్టి మళ్ళీ ఎవడో కాంట్రవర్సీ చేస్తాడు. మీకు బ్రహ్మాండమైన ఆన్సర్ ఇస్తా, మీకు చూడండి. ఓకేనా? ఒక్క నిమిషం తల్లి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధన్యవాద ప్రమాణములు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మీ అందరికి ధన్యవాదాలు. ప్రభుజీ, నగర సంకీర్తన ఎన్ని గంటలకు ప్రభుజీ ఆదివారం? నగర సంకీర్తన ఆదివారం సాయంత్రం 5 o'clock మాతాజీ. అందరూ రండి, ఒక 10 నిమిషాలు ఇటుగా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సిగ్నల్ వల్ల